Whenever you confess your sin, నీ పాపం ఎప్పుడైనా ఒప్పుకునేప్పుడు don't say, Lord, because of this, because of that, because of the other thing, that is why I did it. ప్రభా ఇందు గురించి, ఈ పరిస్థితి గురించి, ఆ పరిస్థితి ఇలా వచ్చింది, అందుకోసం ఇది చేశాను ఇలా చెప్పకండి. Why did you get angry? ఎందుకు కోపం వచ్చింది అంటే, Because I had a very tiring day in the office. I was exhausted, so I got angry. ఎందుకంటే ఆఫీస్ లో చాలా అలసిపోయి వచ్చాను, అలసిపోయిన మీదట నాకు కోపం వచ్చేసింది అని చెప్పకండి. You'll be thrown out of paradise. పరదేశంలోంచి మీరు బయటికి పెట్టి వేయబడతారు. If you want to enter paradise, పరదేశంలో ప్రవేశించాలి అంటే say, Lord, I'm a bad man. That's why I got angry. ప్రభా నేను చెడ్డవాడిని కనుక నాకు కోపం వచ్చిందని Please చెప్పండి. forgive me and remember me. దయతో నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకం ఉంచుకో. Like that, you'll be forgiven. వెంటనే తక్షణమే ప్రభువు మిమ్మల్ని క్షమిస్తారు. We must all sit at the feet of this thief on the cross and learn from him. మనం ఎల్లప్పుడు కూడా సిలువ మీద ఉన్నటువంటి దొంగ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి అని. There are many people who say, I must sit at the foot of the cross and look at Jesus. చాలా మంది అంటారు సిలువ యొక్క అడుగు బాగా నేను కూర్చుని యేసు వైపు చూస్తూనే నేర్చుకుంటానంట. I say, before you do that, you sit at the foot of the thief's cross and learn something from him. నేనంటాను యేసుక్రీస్తు ప్రభువారి సిలువ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే దానికంటే ముందు ఆ సిలువ మీద వేలాంటి దొంగ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోండి. Did you know that you can learn something from that thief on the cross? ఆ సిలువ మీద వేలాడినటువంటి దొంగ దగ్గర నుంచి కూడా మీరు కొన్ని పాఠాలు నేర్చుకోగలరు. How to confess your sin. మీ పాపాలు ఎలా ఒప్పుకోవాలో అక్కడ మీరు నేర్చుకుంటారు. I learned from the thief on the cross. ఆ సిలువ మీద ఉన్నటువంటి దొంగ ద్వారా నేను నేర్చుకున్నాను How to confess my sin. నా పాపాన్ని ఎలా ఒప్పుకోవాలని. Never blame parents, relatives, friends, nobody. Just myself. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని వాళ్ళని నేరారోపణ చేయకండి. మిమ్మల్ని మీరే నేరం వేసుకోండి. And say, Lord, please remember me. I am a sinner. చెప్పండి, ప్రభా నేను పాపిని, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. I have experienced paradise like that. వెంటనే తక్షణమే ఈ పరదేశ అనుభవంలోకి వెళ్ళిపోతాను. In my heart. నా హృదయంలో. And I want to live in paradise in my heart every day. నా యొక్క హృదయంలో ప్రతిరోజు కూడా నేను పరదేశంలో జీవించాలని కోరుతున్నా. So I made a decision in my life many years ago. Many years ago. అనేక సంవత్సరాల కిందట నా జీవితంలో నేను తీర్మానం I చేసుకున్నాను. will never blame other people. నేను వేరే వాళ్ళని ఎప్పుడూ నేరం మోపను. Lord, it is me. ప్రభా నేనే. I'm not perfect. నేను పరిపూర్ణుడు కాదు. There are still areas in my life I have to set right. ఇంకా నా జీవితంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో నేను సరి చేసుకోవాలి సంగతి. You know, when you judge yourself like that, నిన్ను నీవు ఇట్లా తీర్పు తీర్చుకున్నప్పుడు every day ప్రతిరోజు you can live in paradise. నీవు పరదేశంలో జీవించగలవు. And what about all the past mistakes that we have made? మరి మనం చేసినటువంటి గత పత్రాలు తప్పుల సంగతి అంతా ఏంటి? There are two wonderful verses I want to show you. రెండు చాలా అద్భుతకరమైనటువంటి వాక్యాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. You must remember these verses. ఈ వచనాలన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. It should not be that next year if I come you won't even remember these verses. మళ్ళా వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు ఈ వచనాలన్నీ మీకు జ్ఞాపకం లేవని అనడానికి వీల్లేదు. So write it down. మరి అక్కడ రాసుకోండి. Underline it in your Bible. మీ బైబిల్లో దాన్ని అండర్లైన్ చేసుకోండి. Two important verses. రెండు ప్రాముఖ్యమైన వచనాలు. About our past failures. మన గత పతనాల గురించి. See, all of us have got many past failures. మనందరికీ కూడా గతంలో చాలా పతనాలు తప్పులు ఉన్నాయి. Gospel means good news. సువార్త అంటే మంచి వర్తమానం. What is the good news about our past failure? మన యొక్క గత పతనాల గురించి మంచి వర్తమానం ఏంటి? Some of you may have done some terrible sins that you are ashamed to let anybody know what you did. మీలో కొంతమంది ఎంత భయంకరమైనటువంటి పాపాలు చేశారంటే అది అసలు ఎవరికీ తెలియటం మీకు ఇష్టం లేదు. In your past life, మీ గత జీవితంలో you are so ashamed you don't want anybody to know what you did. దాని గురించి ఆలోచిస్తుంటేనే మీకు ఎంతో సిగ్గు అవమానం అయిపోతుంది, ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారు. There's good news for you. అయితే మీకు ఒక మంచి వర్తమానం. The first verse is Acts 17 verse 30. మొట్టమొదటి మాట అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. Please remember that. దయచేసి ఇది జ్ఞాపకం ఉంచుకోండి. Acts of the Apostles chapter 17 verse 30. అపోస్తల కార్యములు 17:30. The times of your ignorance God overlooks. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. Is it 30? All your past years of ignorance, God says, I won't look at it. ఈ అజ్ఞాన కాలంలో మీ గత జీవితంలో ఉన్నటువంటి సంగతులు దేవుడు చూచి చూడనట్టుగా ఉంటున్నాడు. What a good news that is. అబ్బా ఎంత గొప్ప మంచి వార్త. Lord, in my ignorance I did so many stupid things. ఓ ప్రభా, నా యొక్క అవివేకంలో లేకుండా నా అజ్ఞాన దశలో ఎన్నో దుష్ట కార్యాలు చేశాను నేను. Not that I was ignorant of sin, but I was ignorant of how serious sin was. పాపం విషయంలో నేను తెలియనటువంటి వాడు కాదు, కానీ ఎంత తీవ్రమైందనే సంగతి నాకు అప్పుడు తెలియదు. I didn't realize sin was so serious. అంటే ఈ పాపం ఎంత తీవ్రంగా ఉంటుందనే గుర్తింపు లేక నేను అట్లా చేశాను. In that way I was ignorant. ఆ రీతిగా నేను అజ్ఞానంలో చేశాను. When Jesus said about the people who were crucifying him, యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువ వేస్తున్నటువంటి ప్రజలు చూసినప్పుడు చెప్పారు, forgive them for they don't know what they are doing. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళకి క్షమించు అంటున్నారు. You mean those people did not know that it is the wrong thing to kill a man, crucify a man like this? అంటే వాళ్ళకి తెలియదా ఇట్లాంటి మనుషుడు సిలువ మీద వేసి చంపేయడం అనేటటువంటిది తప్పు అని వాళ్ళకి తెలియదా? Can you go and crucify a man and not know what you are doing? మీరు ఎవరన్నా వెళ్ళి సిలువ వేసి చంపేస్తూ అది ఏం చేస్తారో మీకు తెలియదు అంటారు మీరు. What did Jesus mean saying they don't know what they are doing? అయితే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని యేసు ప్రభువారు అంటాడు. దాని అర్థం ఏంటి? That means they did not know how serious a thing it was which they were doing. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి నేరం ఎంత తీవ్రమైందో అనే సంగతి వాళ్ళకి తెలియదు.
We have committed so many sins knowingly in the past. అట్లానే గతంలో తెలిసే అనేకమైన తప్పులు పాపాలు చేశాం. You were ignorant about the seriousness of sin. అయితే ఆ పాపము యొక్క తీవ్రత అది ఎంత గొప్పదో అది మీకు తెలియదు. Because even your preachers never preach strongly against sin in your church. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బోధకులు కూడా మీ సంఘాల్లో ఈ పాపం ఎంత తీవ్రమైందని ఎవరు బోధించి చెప్పలేదు. But now your eyes are being opened to see how serious sin is. అయితే ఇప్పుడు మీ నేత్రాలు తెరవబడుతున్నాయి, పాపం అనేది ఎంత తీవ్రమైందో తెలుసుకునేటట్టు దేవుడు చేస్తున్నాడు. And so God says, all right, all your past years of ignorance, I will forget about it. కనుక దేవుడు అంటున్నాడు, మీ అజ్ఞాన దశలో అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉంటున్నాడు. దాని That is a wonderful promise. ఎంత గొప్ప వాగ్దానం ఇది. But now that you got some understanding, it says in verse 30, now you should repent. అయితే ఇప్పుడైతే అంటే ఇప్పుడు మీకు ఆ గ్రహింపు కలిగింది కనుక మీరు మారు మనసు పొందాలి. So we have come to a point of time now. ఇప్పుడు మనకి ఈ సమయాన్ని విభేదించే సమయం వచ్చింది. Now, ఇప్పుడు today, ఈ రోజు, right now, ఇప్పుడే all your past years, God says, okay, I'll overlook because you did not know. సరే, మీ పాత సంగతులన్నీ కూడా వాటిని చూసి చూడనట్టుగా ఉంటున్నారు, మీ అజ్ఞానంలో చేశారు కదా. But now you know. అయితే ఇప్పుడు తెలుసా? Now you know how serious sin is. ఇప్పుడు ఈ పాపం అనేది ఎంత తీవ్రమైనది. ఇప్పుడు Your sin put Jesus on the cross. మరి సిలువ మీద యేసు ప్రభువుని సిలువలో వేయడం అనేది ఎంత తీవ్రమైనది. Very serious. చాలా తీవ్రమైనది. So now God says, now you can turn around. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు దాని నుంచి వెనుదిరగాలి. And if you have really confessed whatever you have done in the past, మీరు నిజంగా గతంలో ఏమైతే చేశారో దాని కనుక మీరు ఒప్పుకున్నట్టయితే, we cannot confess every single sin we have committed. That is impossible. మీరు చేసినటువంటి ప్రతి ఒక్కొక్క పాపాన్ని కూడా మీరు ఒప్పుకోలేరు, అది చాలా అసాధ్యమైనది. We have committed lakhs and lakhs of sins. How can we confess all of them? ఎందుకంటే కొన్ని లక్షల పాపాలు చేసేసాం, అవన్నీ మీకు అసలు ఎట్లా గుర్తుంటాయి, ఎట్లా ఒప్పుకుంటారు? What did the prodigal son say when he came back to the father? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పుడు ఏమన్నాడు? In Luke chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయంలో, He did not make a big list of, Dad, here are the 10,000 sins I committed. నాన్న, నేను చేసినటువంటి తప్పులు ఇదిగో 10,000 ఉన్నాయి అని అన్నీ పట్టి రాసుకొచ్చాడా? He only said, Father, I have sinned. ఆయన అన్నాడు, తండ్రి నేను పాపం చేశాను. That's all, 3 words. అంతే, 3 మాటలు. I have sinned. నేను పాపం చేశాను. And the father forgave him. తండ్రి ఆయన క్షమించాడు. So God is not expecting us to make a list of all the sins we have committed in our life. కనుక మీరు చేసినటువంటి తప్పులు పాపాలన్నీ పెద్ద పట్టి రాసుకుని రావాలని దేవుడు మిమ్మల్ని కోరట్లేదు. Nobody can do it. It is impossible. ఎవరు అది చేయలేరు, అది అసాధ్యమే. But you come and say, Lord, I have sinned. అయితే మీరు వచ్చి చెప్పండి, ప్రభువా నేను పాపం I చేశాను. don't blame anybody. నేను ఎవరిని నిందించట్లేదు, I take the blame. ఆ నింద నా మీద వేసుకుంటున్నారు. I have sinned so many things. ఎన్నెన్నో పాపాలు చేసినవాడు. But if you remember 2 or 3 very serious things, then confess that. అయితే మీకు కొన్ని జ్ఞాపకం ఉన్నాయనుకోండి, చాలా తీవ్రంగా మీరు చేసినటువంటి తప్పులు పాపాలు జ్ఞాపకం ఉన్నాయని వాటిని ఒప్పుకోండి ప్రభు దగ్గర. Among all the 100,000s of sins we committed, మీరు చేసినటువంటి లక్షలాది పాపాల్లో there may be 2 or 3 that stand out as really serious. ఒకవేళ 2-3 సంగతులు మీ మనసులో గట్టిగా పట్టుకుని ఉన్నాయి, చాలా తీవ్రమని. Say, yes, Lord, 15 years ago I did this. చెప్పండి ప్రభా, నేను నిజంగా కొన్ని సంవత్సరాల కిందట ఈ పని చేశాను, And this. ఇది చేశాను. 2-3 things. 2-3 Those సంగతులు are చేశాను. really bad. I'm sorry that I hurt other people. ప్రభా, వేరే వాళ్ళకి నేను హాని కలిగించాను, నేను దాని గురించి Please forgive సిద్ధిస్తున్నాను. me. Please forgive me. దయతో నన్ను క్షమించు. And wherever I can ask forgiveness, I'll go and ask forgiveness from కానీ them నేను also. ఎక్కడన్నా ఎవరన్నా క్షమాపణ అడగాలంటే నేను వెళ్ళి అడుగుతాను, క్షమాపణ అడుగుతాను. Some people, I don't even know what their address is. How can I go and ask them? మరి కొంతమంది అయితే వాళ్ళ అడ్రస్ ఎక్కడో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మళ్ళీ ఎలా అడగాలి? But wherever I know, I'll ask forgiveness. అయితే నేను ఎక్కడ అయితే నాకు తెలుసున్నదో వాళ్ళని అడుగుతాను. And the Lord says, I will immediately, He will confess, He will forgive our sin. ప్రభు చెప్తున్నాడు, వెంటనే ఆయన మన పాపాలు క్షమిస్తానంటున్నాడు.